నేను చేసిన పనికి మా అన్నయ్యలకు గనక ఈ రోజు దొరుకుంటే పక్కగా చంపేద్దురు నన్ను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నా జీవితంలో ప్రతిసారి రిపీట్ చేస్తా. అదేందో అర్థం కాదు. బస్సులు ఎక్కితే చాలు ఏ గండం ఎదురవుతుందో అస్సలు అర్థం కాని పొజిషన్ లో అందరూ కొట్టుమిట్టాడు చేస్తూ ఉంటే ఎగ్జిట్లు ఎత్తుక్కుంటూ ఎగ్జిట్ కి దగ్గరలో ఒక సీట్ తీసుకొని పడుకోవాల్సి వస్తుంది. కర్మ ఏంటంటే ఒకప్పుడు పెప్పర్ స్ప్రే క్యారీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నాం, అది కూడా టీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేస్తున్నాం అంటే సుత్తులు గుణపాలు అంటూ బోలెడన్ని క్యారీ చేయాల్సి వస్తుంది. అవన్నీ పక్కన పెడితే మీ అన్నయ్య వాళ్ళు అంత సీరియస్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి అంటే బస్సులన్నిటికీ భయపడి మా వాళ్ళు ట్రైన్ లో ఏసీ కోచ్ బుక్ చేశారు. ఆన్ టైం కి వెళ్ళుంటే ఇన్ని బాధలు రాకపోతుండే కదా. శంభో శివ శంభో లాగా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నట్టు బాధలు పరిగెట్టినా సరే ట్రైన్ నా కోసం ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ప్లాట్ఫామ్ లోకి అడుగు పెట్టి అలా పరిగెడుతున్న ట్రైన్ ని నేను కల్లారా చూడడం తప్ప దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయాను. ఇదే విషయం మా అన్నయ్యలకు ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నయ్య, ఇలా ట్రైన్ మిస్ అయింది అని చెప్పాను. నెక్స్ట్ మినిట్ మా వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంటేనే చచ్చ భయం వేస్తున్న. టైం కి రీచ్ అవ్వకపోతే పెళ్లిలో ఇవ్వాల్సిన చాలా థింగ్స్ నా బ్యాగ్ లోనే ఉండిపోయాయి. ఈ టైంలో పెళ్లి కొడుకు రియాక్షన్ చూడాలి ఒకసారి. తెల్లారితే పెళ్లి కొడుకుని చేస్తారు. ఆ హల్దీలో వేసుకోవాల్సిన ప్రతి డ్రెస్ కూడా నా దగ్గరే ఆగిపోయింది. నేనేమో గర్వంగా ట్రైన్లు మిస్ చేస్తూ మా వాళ్ళకి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పడం వల్ల వాళ్ళ రియాక్షన్స్ కి నేను నిజంగా దగ్గర ఉంటే మాత్రం పక్కాగా చంపేది. అయినా సరే మా అన్నయ్య వాళ్ళు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా 2 నిమిషాల్లో ఇంకొక బస్సు బుక్ చేస్తున్నాను, అర్జెంట్ గా ఎక్కి రా అన్నాడు. దిగంగానే మా చిన్నోడు వచ్చి వెంటనే జెట్ స్పీడ్ లో నన్ను పిక్ చేసుకుని అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఫైనల్ గా హల్దీలో వేసుకోవాల్సిన ప్రతి డ్రెస్ కూడా ఆన్ టైం రీచ్ అయింది నాతో పాటుగా. ఇంకా ఫైనల్ గా హల్దీకి అయితే రెడీ అయిపోతాం. నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.